హలో అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం రోజార్నపల్లి గొర్రెల సంత అయితే చూపిపోతున్నా నేను. ఈ గొర్రెల సంత ప్రతి బుధవారం జరుగుతుంది. ఇక్కడ రోజార్నపల్లి గొర్రెల సంత, గొర్రెలు పటేళ్ల సంత, మళ్ళీ గొర్రె పిల్లలు కూడా ఉన్నాయి, సాకే పిల్లలు. అది ఇంకా ఈ రోజార్నపల్లి వచ్చి శ్రీనివాసపూర్ తాలూక్, కోలార్ డిస్ట్రిక్ట్, కర్ణాటక స్టేట్ లో అయితే ఉంది. మీకు ఎవరికైనా అడ్రస్ కావాలంటే రోజార్నల్లి అని మీరు గూగుల్ మ్యాప్స్ లో మీరు టైప్ చేస్తే చూపిస్తుంది. ఇంకా వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుతాం. అడిగే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వెళ్ళి డీటెయిల్స్ చూద్దాం, వెళ్ళిపోదాం రండి. మేకల సంత కూడా జరుగుతుంది ఇక్కడ. ఆ మేకల సంత అయితే నేను సపరేట్ గా అప్లోడ్ చేస్తున్నా. ఇంకా వెళ్దాం, డీటెయిల్స్ అయితే అడుగుతాం, వెళ్ళిపోదాం రండి. రోజార్నపల్లి మార్కెట్ లో చిన్న పిల్లలు అయితే దొరుకుతాయి, అంటే సాకే పిల్లలు చూడొచ్చు. ఇక్కడ బొన్నూరు, అమిగడు జాతి అంతా దొరుకుతాయి. చూడొచ్చు, పిల్లలు అయితే యాక్టివ్ గా ఉన్నాయి. పిల్లలు కొనుగోలు చేసినప్పుడు యాక్టివ్ గా ఉన్నాయి లేదా చూసి అయితే తీసుకోండి. అంతా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి కూడా మీగా ఏం చెప్తారు పిల్ల. ఇవి యావ బ్రీడ్? రామ్ బుల్లెట్ హెవీ సైజ్ అవుతాయి. ఇవి రామ్ బుల్లెట్ అంట. చూడొచ్చు, ఇవి మూతులు అయితే కొంచెం చిన్న చిన్నగా అయితే ఉన్నాయి చూడండి. రామ్ బుల్లెట్ అని చెప్తున్నారు. ఒక పిల్ల 8,000 లెక్క చెప్తున్నారు. మీరు వారం వేస్తారని అయితే వారం వేస్తారు అని చెప్తున్నారు. ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి చూసేది తీసుకోవచ్చు. ఈ సంతకని ఇంకే సంతకని వేస్తాను. ఎన్నికనాల బంగారుపేట కూడా, ఎన్నికనాల మళ్ళీ బంగారుపేట, రెండు సంతలకి మళ్ళీ ఇక్కడ రోజార్నపల్లి సంతకి అయితే వెళ్తారంట. ఇక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. వ్యాపారాలు జరుగుతున్నాయి. వీటిలో మనకి యాపిల్ కావాలో ఆపిల్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి రేట్లు అయితే ఉంటాయి. ఏం రేట్ వెళ్తాయి? చూడండి, ఇక్కడ గొర్రె అయితే ఉంది. ఎక్కడిస్తున్నది కదా, నార్మల్ గా అట్లే ఉంటాయి అవి. ఏం రేట్ చెప్తారా? 18,500 చెప్తున్నారు. గొర్రె ఎంత వెయిట్ రావస్తున్నాయి ఇది ఇప్పుడు? అందాజుగా 40 కేజీలు ఉంటుంది అని చెప్తున్నారు. లైవ్ వెయిట్ అయిన వాళ్ళే. సంత ప్రతి బుధవారం జరుగుతుంది ఇక్కడ సంత. చూడండి, పిల్లలు, గొర్రెలు, పిల్లలు. ఈ పక్కంతా గొర్రె పిల్లలు, ఆ పక్కంతా పెద్ద పిల్లలు. ఇక్కడ మేకలే సపరేట్ వీడియో అయితే చేస్తాను నేను. సపరేట్ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ చూడండి, తెల్లగా మెరుస్తున్నాయి, నిగిలాడుతున్నాయి. ఇవి బొన్నూరు పిల్లలు అనుకుంటాను, నాటి పిల్లలు లేదా. ఏం రేట్ వెళ్తాయి? ಒಂದು మరి తలే ఒక తల 9,500 చెప్తున్నారు. ఇది యాವುದು బ్రీడ్? బొన్నూరు క్రాస్ ఉన్నారు. అదే ఫైనల్ రేట్ అయితే ఉండదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. చూడండి, వ్యాపారాలు అయితే చేస్తున్నారు. అంతా సాకే పిల్లలు. చూడచ్చు, వ్యాపారాలు చేస్తున్నారు. ఇవి కలర్ బాగుంటాయి అంటే అప్పుడు ఏం రేట్ వెళ్తారా? ಒಂದು ಮರಿ ಇದು ಯಾವ್ದು ಬ್ರೀಡು? ಇದು ಬಾಗಿವಾಡಿ ಅಂತ, ಗಿನಿಮೂತಿ ಮರಿ ಅಂತ. గినిమూతి. ఇవి సాకే పిల్లలు చూడొచ్చు. చిలుక మూతలు మాదిరి ఉన్నాయి ఇవి.
మైసూర్ గట్టి జాతి అంటారు. ఇవి ఒక 100 కేజీల వరకు పెరుగుతాయి. చూడండి అక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఒక తల 9,500 చెప్తున్నారు. మైసూర్ గట్టి చూడొచ్చు పిల్లలు యాక్టివ్ గా ఉన్నాయా లేదా అని. ఇవి 100 కేజీల వరకు కూడా బరువు అయితే పెరుగుతాయి. ఫుల్ హైట్ అయితే అవుతాయి. ఇది కలర్ వచ్చి 9,500 అయితే ఫైనల్ రేట్ అయితే కాదు. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి పిల్లలు, ఎంత పిల్లలే చూడొచ్చు. వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నల్ల పటేళ్ళు అయితే ఉన్నాయి, నల్ల గొర్రె పటేళ్ళు. వీటిని చిన్నూరు జాతి పిల్లలు అని చెప్తున్నారు. చిన్నూరు జాతి అన్న ఏం రేట్ ಹೇಳ್ತೀರಾ? ನೀವು 15,000 ಹೇಳ್ತೇನೆ. ಒಂದು ಮರಿ, ಒಂದ್ ತಲೆ గండు మరినా? ఒక పిల్ల 15,000 చెప్తున్నారు. ఇది చిన్నూరు జాతి అంటారు. చిన్నూరు జాతి అంటా ఉన్నారు వాళ్ళది. చూడొచ్చు ఇవి మేపే పిల్లలే. చిన్నూరు మరి మనం ఎట్లా సాగుతామో అట్లా వస్తాయి అని చెప్తున్నారు. చిన్నూరు పిల్లలు ఇవి. ఇవన్నీ హోటల్లో ఏం రేట్ ಹೇಳ್ತೀರಾ? 28, 27, 28. ಅಮ್ಮಿಂಗಾಡೋ ಜಾತಿ ಇವಾಗ ಒಂದು 55-60 ಕೆಜಿ ಬರ್ಬೋದಾ ಲೈವ್ ವೇಟ್? ಈಗ ಇನ್ನ ಜಾಸ್ತಿ ಬರುತ್ತೆ. ಇನ್ನ ಜಾಸ್ತಿನೂ ಬರುತ್ತೆ. ಅವೆರಡು ಇನ್ನ ಜಾಸ್ತಿ ಬರುತ್ತೆ. అమ్మింగడో జాతి పిల్లలు కాదు పటేల్లో. ఒక పిల్ల 50 ఇంకా 60 కేజీలు రావచ్చు రైట్ అంటున్నారు. పిల్లలు బట్టి రేట్లు ఉంటాయని చెప్తున్నారు. చిన్నపిల్లలు అయితే 26,000 చెప్తున్నారు, 27,000, 26,000 చెప్తున్నారు. రేట్లు అయితే అవే ఫైనల్ కాదు. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. చూడండి దీనికి ఒక బోన్ వేసి పెట్టినారు. పిల్లలు పరిగెత్తిస్తాయని. ఒక పిల్ల పరిగెత్తే మొత్తం అన్ని పరిగెత్తిస్తాయి పిల్లలు. అందుకే వీటిని గొర్రెలు అంటారు. ఇవి అవి అడుగుతాము. చూడండి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. మందలుగా అయితే వేసుకుంటారు. ఇంట్లో ఆ పిల్లలు మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ పిల్లలు బట్టి రేట్లు అయితే ఉంటాయి. అన్న ఏం రేట్ ಹೇಳ್ತೀರಾ ಒಂದು మరి? 13,500 13,500 చెప్తున్నారు ఆయన వాళ్ళది. అది ఫైనల్ రేట్ ఉండదు. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఒక పిల్ల 13,500, ఒక పటేలి పిల్ల. మీకు అవంతా తెలిసిందేదే. చూడండి ఇంకా వెళ్దాం. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంతా పిల్లలు సాకే పిల్లలు ఉన్నాయి, కోసే కూడా పనికొస్తాయి. ఇవి కొంచెం కొమ్ములు పట్టినాయి. మేత అయితే పట్టుకుంటాయి. అప్పుడు ఏం రేట్ వెళ్తారా? 25. ఒక పిల్ల 25,000 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ కాదు. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఒక పిల్ల ఒక 50 ఇంకా ఒక 55 కేజీలు రావచ్చు. ఇదంతా బన్నూరు పిల్లలు, బన్నూరు గొర్రెలు. బన్నూరే కదా? అన్న ఏం రేట్ ಹೇಳ್ತೀರಾ? 15,000. ಎಲ್ಲ ಒಟ್ಟು ಲೆಕ್ಕ ಕೊಡ್ತೀರಾ? ಎಲ್ಲ ಎಷ್ಟು ಹೇಳ್ತೀರಾ? 8,500. అంతా 15 పిల్లలు ఉన్నాయి. ఒక పిల్ల 8,500 చెప్తున్నారు ఆయన వాళ్ళని. తర్వాత అంతే ఉండదు. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. బొన్నూరు పిల్లలు ఇవి. ఇక్కడ 2 పిల్లలు ఉన్నాయి. ఏం రేట్ చెప్తాను అడుగుదాము. ఏం చెప్తారు? 16,500. ఒక పిల్ల 16,500 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ ఉండదు. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. చూడొచ్చు ఇది మొచ్చ అయితే కట్ చేయంటారు. ఎందుకంటే బాగా యంత్ర పట్టేకి. మరి హాయ్ చెప్తున్నారు. చూడండి ఇక్కడ సాకే పిల్లలు అయితే ఉన్నాయి. వాళ్ళవి ఆ బ్రదర్ వాళ్ళవి అడుగుదాం. అలా ఏం రేట్ చెప్తారు పిల్ల?
నాటి పిల్ల లేదా బొల్లూరు నాటి పిల్లలు ఇవి నాటి పిల్లలు 7,500 చెప్తున్నారు ఒక తల. అది ఫైనల్ రేట్ ఉండదు, తర్వాత బేరాలు అనేది తీసుకోవచ్చు. నాటి పిల్లలు అంటారు, కానీ చూసేకి కొంచెం బొల్లూరు పిల్లల మాదిరి ఉంటాయి. బొల్లూరు పిల్లల మాదిరి ఉంటాయి. పిల్లలే పిల్లలు ఉన్నాయి చూడండి. అయితే ఫీల్డ్ పైన మేపేవి, నార్మల్ గా మేపేవి గోర్లు. ఏం రేట్ చెప్తారా? అన్నీనా ఒకటి అయితే ఏం లేదు. ఒకటి అయితే 9,000 ఉంది, 9,500 ఉంది, 8,000 ఉంది, 7,500 ఉంది. సైజులు బట్టి రేట్లు సైజులు బట్టి రేట్లు ఉంటాయి ఏం చెప్తున్నారు. 9 ఇంకా 10,000 దాకా ఉన్నాయి ఏం చెప్తున్నారు. చిన్న పిల్లలు అయితే కొంచెం తక్కువ ఉంటాయి, పెద్ద పిల్లలు అయితే కొంచెం జాస్తి ఉంటాయి. రోజార్నపల్లి సంత మార్కెట్. గుంపులు అయితే వేసుకుంటారు. దీంతో మనకి యావత్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి రేట్లు అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ 2 పిల్లలు ఉన్నాయి, 3-4 పిల్లలు. ఏం రేట్ చెప్తారు? పిల్ల 15,000 చెప్తా ఉన్నారు. ఒక పిల్ల 15,000 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ ఉండదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి అయిన వాళ్ళని. నాటి పిల్లలు, బొన్నూరు నాటి పిల్లలు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, గొర్రె పటేళ్ళు, అన్ని పటేళ్ళే. నాటి పటేళ్ళనా? ఏం రేట్ చెప్తారా? ఏం రేట్ చెప్తారు? ఒకటి అయితే 13 ఉన్నాయి. ఒక పిల్ల అయితే ఏం రేట్ చెప్తారు? 13 లెక్క. ఒక తల 13,000 లెక్క చెప్తున్నారు. అంతా 13 పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు ఆయన వాళ్ళని. వ్యాపారాలు పర్వాలేదు అన్నయ్యరా? వ్యాపారాలు పర్వాలేదు అంత లేవు. అంటే ఈ వారమేనా లేదా మామూలుగానే? వారం అట్లా ఉంటుంది, వారం ఇట్లా ఉంటుంది. వ్యాపారాలు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి ఏం చెప్తున్నారు. అడిగే వాళ్ళే లేరు అని చెప్తున్నారు. పెద్ద పిల్ల అయితే ఉంది. ఇవి కొంచెం ఇది రామ్ బుల్లెట్ అంటారు కదా, ఆ జాతి ఇదే రామ్ బుల్లెట్ ఆ జాతి. ఏం చెప్తారు రేటు? 27,500. ఇది అయ్యేది ఎంత లేదు ఇంకా అవుతుంది బాగా మేత? 2 పళ్ళు 27,500 చెప్తున్నారు. లైవ్ వెయిట్ ఒక 60 కేజీలు వస్తుంది అని చెప్తున్నారు లైవ్ వెయిట్. ఇది రామ్ బుల్లెట్ బ్రీడ్ అయిన వాళ్ళది. చూడొచ్చు ఎంత బొచ్చు అయితే కట్ చేస్తున్నారు. చూడండి, ఎందుకంటే ఇదంతా కట్ చేయాలి, బాగా నంజర అయితే పడతాయి దాన్ని. ఇంకా అట్లా అంత బొచ్చు అంతా కట్ చేసాయంటారు. ఆడంతా 10 ఉన్నాయంట, 10 ఒట్లే కడుగుతున్నారంట ఎవరు అడిగితే చెప్పలేదు. అయితే బొన్నూరు పిల్లలు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి అమ్మాయికి. అప్పుడు ఏం రేట్ చెప్తారు? 6 నెలల పిల్లలు. ఇవి 6 నెలల పిల్లలు. 6,000 ఒక పిల్ల 6,000 చెప్తున్నారు. బొన్నూరు అవి గూడూరు గొర్రెలు అవేం చెప్తారు? 10,000 ఒకటి 10,000 చెప్తున్నారు. అదే ఫైనల్ రేట్ అయితే ఉండదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. చూడొచ్చు పిల్లలు. ఇది బొన్నూరా? ఆ 2 ఇదేనా? ఇదైతే సాచా బొన్నూరు అని చెప్తున్నారు. 2 పిల్లలు ఏంది అని చెప్తున్నారు. ఇదేం రేట్ చెప్తారు? బొన్నూరు గొర్రె 15,000 చెప్తున్నారు వాళ్ళవి. చూడొచ్చు ఇక్కడ ఇది సంత. ఇంకా చూసారు కదా. ఎవరికైనా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.